నాకైతే ఒక 10 days 15 days నుంచి మొత్తం ఇంజన్ సింబల్ అట్లనే ఉండే. ఎస్, మనమైతే రెడ్ రిజిస్టర్ పెట్టినాము మొన్న. హాయ్, నమస్తే పీపుల్. ఏం లేదు, చాలా రోజులకి వెళ్ళి మన బండ్లు అయితే నాకు ఇంజన్ లైట్ అని ఒక 10 రోజులకి వెళ్ళి అయితే వస్తుంది. ఇది ఇంజన్ లైట్ అంటే ఇది బ్యాటరీ న్యూట్రన్, ఇదేమో ABS. ఇక అట్లా ఇది ఇంజన్ లైటు. అది ఇంజన్ లైట్ ఏంటంటే ఒక 10 days నుంచి నాకైతే అట్లనే ఉంటుంది. మొన్న కొంచెం బయటికి వచ్చినప్పటి నుండి అట్లే ఉంటుంది. మరి అసలు ఏంది ప్రాబ్లం, ఏమైంది, మరి ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమా, మరి ఏందో ఏం తెలుస్తలేదు నాకు. అదే చూస్తాను. ఒకసారి షోరూమ్కి అయితే పోదామని అనుకుంటాను. రోజు ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఇక మనమైతే రెడ్ రిజిస్టర్ పెట్టినాము మొన్న. నిన్న స్టిక్కర్ వేసిన, బాగుందా బాగాలేదో చెప్పండి. కాళ్ళు కాలుతానే. మొన్న నెంబర్ ప్లేట్ కూడా కొత్తది పెట్టించినాం కదా. ఇక ఒకసారి అయితే షోరూమ్ పోయి మరి ఏమంటారో ఎందుకు చూడాలి, ఇంజన్ లైట్ ఎందుకు వస్తుంది, మరి దేనివల్ల ప్రాబ్లము. సో పోయి అయితే కనుక్కోవాలి. షోరూమ్ ఇక పోకుండా మీకు అయితే చెప్తా, మరి ఎంత కాస్ట్ ఏందో అని చెప్తా. ఏమవుతుందో మరి అర్థమవుతలేదు. ఇక షోరూమ్కి అయితే పోయినాక తెలుస్తుంది. ఇక నేను బండి మీద ఎక్కినాక స్టార్ట్ చేస్తా. ఇంట్లోకి అయితే బయటికి వచ్చిన, ఇక షోరూమ్కి పోతానా. ఇక ఇక్కడ ఇంజన్ లైట్ అయితే వస్తుంది. అది ఏందో ప్రాబ్లం నాకు అర్థమవుతలేదు. ఇక షోరూమ్కి ఒకసారి అయితే ఫోన్ చేసిన, మరి ఇట్లా వస్తాను అన్న, ఇంజన్ లైట్ వస్తుంది అంటే చేసేద్దామని చెప్పిండు. ఇక షోరూమ్కి అయితే పోతాను. ఇక షోరూమ్ పోయినాక ఒకసారి మరి ఏమైంది, ఇంజన్ ప్రాబ్లం, ఇంజన్కి ఏమైంది, ఎన్ని పైసలు అయితే ఏంటి కదా మొత్తం చెప్తా. ఇప్పుడైతే మనం ఎగ్జాస్ట్ అయితే పెట్టుకుందాం బండికి, రెడ్ రిజిస్టర్. షోరూమ్ దగ్గర పోయేకైతే ఇక మొత్తం చూపిస్తాను నీకు. షోరూమ్కి అయితే పోతున్నాను నేను. చెప్తామండి. అట్లనే షోరూమ్లో ఇక ఒకసారి చైన్ క్లీన్ను ఇక వాషింగ్ కూడా వేద్దామని చూస్తాను. బండి మొత్తం డస్టే ఉన్నది. అవి రెండు ఇంకా ఇంజన్ ప్రాబ్లమ్ అది చూపిస్తా ఒకసారి. చూపించి ఇక రెండు ఎంత కాస్ట్ అయితే ఏంది కదా అనేది మీకు అక్కడ పోయినాకైతే చూపిస్తా. ఇక 1 hour later. A few moments later. 1 eternity later. ఈ షోరూమ్కి అయితే వచ్చినాం. డైరెక్ట్ సర్వీస్ సెంటర్ పోయి ఒకసారి అయితే ఇక అన్నాను వాళ్ళని కలిసి వాళ్ళకైతే చూపించాలి ఈ ప్రాబ్లం. ఎస్, పెట్టదా బ్రో. ఇక మన ఇంజన్లో అయితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏందో అర్థమైతే అన్న. ఒక 10 రోజులకి అట్లే ఉంటుంది. ఆడ పెడతానని చెప్తాడు కదా, అంటే మీ అక్కడ మా అక్కడ ఏమైందన్నా, ఏంది క్లాస్ మీకు?
ఏమంటారు మీ మేనేజర్ ఆయన ఏమంటారు అన్న మరి రోజు ఉంటుంది అట్లా మీటింగ్ అయిపోయిందా ఇంజన్ సింబల్ అయితే పోయింది ఏమైందని అంటున్నా పెట్రోల్ బరాబర్ మెయింటైన్ చేయాలి అంతేనా అది ఒక్కరోజు ఏమైందంటే ర్యాలీ పోయినప్పుడు ఇట్లా క్లచ్ పట్టుకొని బాగా ఇట్లా ఉండేసరికి అదే దాని పిల్లర్కి వెళ్ళి వచ్చింది ఇక చిన్నగా పోతామా అయిపోయింది అయితే షోరూమ్లో ఏమన్నారంటే అది ఫ్యూయల్ రేట్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే పోతుంది అనుకుంటున్నారు ఇప్పుడైతే చూపించినాం ఇక స్టార్టింగ్ అయితే ఇంజన్ సింబల్ అనేది అట్లే ఉండే ఇప్పుడు ఇక చేసే వరకు పోయింది ఇప్పుడు స్టార్ట్ చేసినాకైతే ఇంజన్ సింబల్ ఉండదు బండి వాషింగ్ చేయిద్దాం అనుకున్నాను ఇక వాషింగ్ చేయించే టైం లేదు ఇక టక్కున పోదాం అని పోయినా నేనైతే ఇక్కడ ఒక స్టిక్కర్ వేసిన యాజ్ ఇక మొత్తానికి అయితే ఇంజన్ ప్రాబ్లం ఏమో అవుతుంది ఇది అనుకున్నా పైసలు అది అనుకున్నా అని ఇక మనకు తెలిసిన అన్నయ్య ఇక పైసలు ఏముండవు మనకు కానీ ఇక మొత్తానికి అయితే ఇంజన్ సింబల్ అయితే పోయింది ఇది స్టార్ట్ చేసినాకైతే పోతుంది మీకు చూపిస్తా చూడొచ్చు ఇంజన్ సింబల్ అనేది పోయింది ఇది మనం ఏబిఎస్ను బ్యాటరీ అయితే పోతుంది ఏబిఎస్ అనేది మనం ఎప్పుడైతే ఒక గేర్ వేస్తామో అప్పుడు ఏబిఎస్ పోతుంది ఇక ఏం లేదు ఆ మిషన్ పెట్టిండు చూసిండు ఫ్యూయల్ వల్ల అట్లా అవుతుంది ఒకసారి గ్లిచ్ లాగా అవుతుంది అంటే అది అనుకుంటా చెప్పిండు ఇక అంటే దాని గురించి ప్రాబ్లం ఏం లేదు ఇంజన్ ప్రాబ్లం లేదు మనం ఎప్పుడైనా ఫుల్ మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి మన బండికి ఏం ప్రాబ్లం లేవు ఇక మొత్తం ఆన్ క్లియర్ ఇక ఇంటికి పోతున్నాయి ఇక